తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఇక ఒక సంవత్సర కాలంలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటికే అనేక సమీకరణలు చేసిన అనంతరం సోనియా గాంధీ అయితేనే ఇక్కడ భారీ మెజారిటీ తోటి ఒక చరిత్రను తిరగరాసే ఒక ఘన విజయాన్ని అందించవచ్చు. తెలంగాణ ఇచ్చినందుకు, తెలంగాణ తెచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిబిలిటీ దక్కించుకోవాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుంది. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పులు, బెంగళూరు కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ ఘన విజయాన్ని సాధించడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంది. నూతన సంస్కరణలు చేయడంతో పాటు కొన్ని రకాల మార్పులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టం చేసుకోవడం, అదేవిధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో ఆ కమిటీ ఇప్పటికే ఒక తీర్మానం చేసింది. తెలంగాణ నుంచి, అందులో నల్గొండ జిల్లా కేంద్రం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలనే ఒక ఆలోచనకు వచ్చి వారు ఒక తీర్మానం చేసి దాన్ని ఏఐసిసికి కూడా పంపినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ నల్గొండ నుంచి పోటీ చేస్తుందనే చర్చ ధవలం లాగా వ్యాపించింది. సో ఇది వాస్తవమే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒక నూతన ఉత్సాహంలో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా, తెలంగాణ ఉద్యమంలో అన్ని విధాలుగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కావడం వారికి కొంత ఊరట ఇచ్చిన పరిస్థితి అయితే తెలంగాణలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ, ఒకటి యాదాద్రి భువనగిరి పార్లమెంటు స్థానం. ప్రస్తుతం అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యునిగా ఉండే తాజాగా ఆయన రాజీనామా చేసి మంత్రివర్గంలోకి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా నల్గొండలో కూడా సీనియర్ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఇక్కడ ఆయన పనిచేసి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనకు మంత్రిత్వ శాఖ రావడంతో ఈ పదవికి ఢిల్లీకి వెళ్ళి రాజీనామా చేసి మంత్రి పదవి స్వీకరించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు ఒక్క సూర్యాపేట మినహాయిస్తే, సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా జగదీష్ రెడ్డి విజయం సాధించారు. అది కూడా స్వల్ప మెజారిటీ, ఒక 5,000 మెజారిటీ. అంటే దాదాపు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత స్వల్ప మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు చాలా తక్కువ. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది అభ్యర్థులు కూడా భారీ మెజారిటీ తోటి విజయం సాధించిన పరిస్థితి మనం తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం. సో ఇదే స్పిరిట్ తోటి, ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీలో దింపితే ఒక చారిత్రాత్మకమైన విజయం అందించవచ్చు ఇక్కడ. ఎందుకంటే 6 స్థానాలు, నల్గొండ జిల్లాలో ఉన్న 6 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఒక సూర్యాపేట మినహాయిస్తే. అదేవిధంగా ఉమ్మడి జిల్లా పరిస్థితి చూస్తే కనుక 12 నియోజకవర్గాల్లో 11 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, ఒక సూర్యాపేట మినహాయిస్తే. సో ఇప్పటికే ఇక్కడ 2 సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీవే. ఒకటి భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ 2 పార్లమెంటు స్థానాలు కూడా ఇంకా కాంగ్రెస్ పరిధిలోనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పోటీలో దించితే కనుక ఒక భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావడం, అదేవిధంగా ఆ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన పిసిసి చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సిఈసి అంటారు, దానికి సంబంధించి ఇప్పటికే తీర్మాన కాపీలను కూడా అక్కడికి పంపించారు. అయితే దీనిపైన అధిష్టానం ఏం ఆలోచన చేస్తుంది, ఆమె సముఖంగా ఉంటుందా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఈ అంశం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో విస్తృతంగా ఎక్కడ చూసినా నల్గొండ నుంచి పోటీ చేస్తుంది సోనియా గాంధీ అనే ఒక టాక్ మాత్రం నడుస్తుంది. అయితే ఆమె చేయడం వల్ల ఈ ప్రాంతానికి ఏం లాభం? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదే ఉంది. రాబో రోజుల్లో కేంద్రంలో కూడా రింగు తిప్పాలి, అక్కడ కూడా అధికారంలోకి రావాలి. ఈసారి కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ప్రధానమంత్రి అవుతారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సోనియా గాంధీ కనుక గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కేంద్ర నిధులు, అదేవిధంగా రాష్ట్ర నిధులు, ఈ 2 కలుపుకొని ఈ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ ఎలక్షన్ కమిటీలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో, వారు ఇప్పటికే 1కి 4 సార్ల సమావేశాలై ఒక
సోనియా గాంధీని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఒక ఆలోచన చేసి ఆ తీర్మానాలను పంపించడం అయితే జరిగింది. అయితే దీనిపైన భవిష్యత్తులో ఏం కార్యాచరణ చేస్తారనేది పక్కన పెడితే మరి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎదురు చూస్తున్న నేతలు కూడా ఉన్నారు. ఆ విషయానికి వస్తే సూర్యాపేటలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి, ఆయనకు పిసిసి అండ్ ఏఐసిసి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యునిగా నిన్ను పోటీలో ఉంచుతాం, అలుగొద్దు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు బుజ్జగించిన టైంలో చెప్పిన పరిస్థితి. ఇక అదేవిధంగా నల్గొండ జిల్లాకు వస్తే ఇక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, అపార అనుభవం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో, ఆయనను కూడా పోటీ చేస్తామనే ఒక ఆలోచనతోటి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. మరొకవేళ సోనియా గాంధీ కనుక ఇక్కడ పోటీ చేస్తే ఏంటి పరిస్థితి అంటే సీనియర్లు కావడంతో వీరికి ఇతర పదవులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ కనుక ఇక్కడ పోటీకి కనుక దిగితే అటు జానారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఆయన కుమారునికి నామినేటెడ్ పదవులు లేకుంటే ప్రభుత్వంలో కీలక పదవులు పని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పటేల్ రమేష్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్సీనో లేదంటే ఇంకా అంటే ఆయన ఈ స్థానం కాని పక్షంలో అతనికి మంచి అవకాశం ఇస్తామనే ఒక టాక్ అయితే నడుస్తుంది. మొత్తంగా ఈ ప్రాంత అభివృద్ధి ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, పిసిసి, అదేవిధంగా ఎన్నికల కమిటీ ఈ మూడు ఇప్పటికే చర్చించి సోనియా గాంధీనే ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. దీనిపైన సోనియా గాంధీ ఏం స్టెప్ తీసుకుంటారో, ఇక్కడికి వస్తారా, ఇక్కడ నుంచి పోటీ చేస్తారా, తెలంగాణలో చేస్తారా, తెలంగాణలోని నల్గొండ జిల్లా నుంచి చేస్తారా అనే విషయాలను మాత్రం మనం వేచి చూడాల్సింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా అంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్డేట్స్. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచింది ఒకటే స్థానం. కనీసం ఇప్పుడు ఆ పార్టీకి ఎవరు పోటీలో ఉంటారు అనే ఒక అంశాలు వారిని తొలిచివేస్తున్నాయి. ఈ ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణుల్లో అనేక ప్రశ్నలకు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఈ పరిస్థితి అంటే 10 ఏళ్ళు పాలన చేసిన బీఆర్ఎస్ ఒక్క దెబ్బతోటి కాంగ్రెస్ ఒక్క దెబ్బకు అసలు మొత్తం దాదాపుగా అంటే మెజారిటీ స్థానాలు కోల్పోవడం, కేవలం ఒక హైదరాబాద్ మాత్రమే ఒక ఆయపట్టుగా దానికి బీఆర్ఎస్కి నిలిచింది. ఒకవేళ హైదరాబాద్లో కనుక ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించకపోతే ఆ పార్టీ అసలు ఏ స్థానంలో ఉండేదో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరిని పోటీలో దించుతారు, మొన్నటి వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా పోటీలో ఉంటారనే ఒక చర్చ జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, సో మేము ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచన వారు కూడా చేసినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఆయన కొడుకు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా మునుగోడు ఎన్నికల్లో అంటే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి, అది అవసరమైతే దేవరకొండ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండే. కానీ అధిష్టానం అక్కడ ఉన్న సిట్టింగ్లకే వారికి టికెట్లు ఇచ్చి వారినో బరిలో నిలపడం, మరోవైపు ఉమ్మడి జిల్లాలో మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ చతికిలబడడం, మరోసారి కాంగ్రెస్ కంచుకోటగా నల్గొండ నిలబడడం, ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి అదేవిధంగా తనయుడు అమిత్ రెడ్డి వారు ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. అయితే వారిపైన కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మరలా తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ బరిలో నిలుస్తారనే ఒక టాక్ కూడా నడిచింది. అయితే ఎవరు పార్టీలు మారుతారు, ఏం జరుగుతుంది అనే అంశాలను మాత్రం పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మాన పత్రాలను మాత్రం ఢిల్లీకి పంపించినట్లుగా, ఏఐసిసికి పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. చూడాలి ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేస్తుందా, వీటికి సంబంధించి ఎవరు ఏంటి అనే అంశాలను మనం మరికొద్ది రోజులైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.